ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కానీ ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఈ నెల 30 లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇక రైతు భరోసా సంబంధించి 33,000 కోట్ల రూపాయలు సిద్ధం చేశామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎగ్గొడితే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. రైతులను దగా చేసిన వాళ్ళు, ముంచిన వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే ప్రజలు ఆశ్రయించుకుంటారని, ఇక ప్రజల్లో అపహాస్యం పాలవుతారని తుమ్మల హితవు పలికారు. ఇక మంగళవారం అంటే నిన్న మనకు రీసెంట్గా ఇదైతే ఒకరోజే 200 కోట్ల రూపాయలు, మరో 2 రోజుల్లో 300 కోట్లు, మొత్తం 500 కోట్ల రూపాయలు, దాదాపు 24.74 లక్షల మందికి రైతులకు లబ్ధి. ఇక రైతులకు సంబంధించి ప్రభుత్వం శుభార్త చెప్పింది. 3 నుంచి 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు 500 కోట్లు విడుదల చేసింది. మంగళవారం ఒకరోజు 200 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందనమాట. మరో 2 రోజుల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి చేయనుంది. ఆ తర్వాత 4 నుంచి 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 54,74,000 రైతులకు 4,666 కోట్లు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసిందనమాట. సో మొత్తం ఇదైతే గుడ్డ చెప్పిందనమాట. ఏదైతే రైతు భరోసా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన